దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసిన ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మన ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే థర్డ్ పార్టీ యాప్ని ఉపయోగించి ఎడిటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా ఎడిటింగ్ యాప్స్కి ధీటుగా మన గూగుల్ వాళ్ళు ఏంటంటే గూగుల్ ఫొటోస్లో ఎడిటింగ్ చేసుకున్న అన్ని ఆప్షన్లు అనేది మన గూగుల్ ఫొటోస్లో కల్పించున్నారు. దానివల్ల అయితే మనం ఏదైనా సరే థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించుకున్నా మన గూగుల్ ఫొటోస్లో ప్రతి ఒక్కటి ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగా మన ప్లేస్టోర్కి వెళ్ళేసి గూగుల్ ఫొటోస్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ చేసుకున్న తర్వాత గూగుల్ ఫొటోస్లో ఏ ఆప్షన్లో అప్డేట్ అయ్యి ఉన్నాయి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయో మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాత్రమే, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాము. దీనికోసంగా ముందు మన ప్లేస్టోర్లో ఫొటోస్ అనే యాప్ని అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే పర్టికులర్ ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పైకి అన్నట్టుగా చూడండి. ఇక్కడ ఎఫెక్ట్స్లో పోర్ట్రేట్ కానీ డైనమిక్స్ అనే కలర్ కొంచెం చూడండి, పోర్ట్రేట్ అని సెలెక్ట్ చేశాను కదా, ఇప్పుడు చూడండి చేంజ్ అయిపోయింది పోర్ట్రేట్గా. అలాగే ఎన్హాన్స్ చేసుకోవటం కానీ కలర్ పాపప్ కానీ అలాగే మనం ఇక్కడ నుంచే మొత్తం చేసుకోవచ్చు. సెకండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు సమ్ ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి హైలైటెడ్ వీడియో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఫొటోస్ తోటే మనం వీడియో అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి మనము ప్లస్ మీద క్లిక్ చేసుకుంటే ఫొటోస్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ మ్యూజిక్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే మై మ్యూజిక్ మీద ఇక్కడ మనం ఏదైనా సరే మ్యూజిక్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని మన ఫొటోస్కి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఫొటోస్ తోటే మన వీడియో అనేది వీడియోలాగా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చేసుకుంటే ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టు ప్లస్ మనకు కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి సినిమాటిక్ ఫోటో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. కొంచెం సమయం అనేది తీసుకుంటుంది. ఈ యొక్క ఫోటో అనేది మనకు వీడియో రూపంలో మనకి కన్వర్ట్ అయ్యి సినిమాటిక్ ఫోటో లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి కొంచెం సమయం అనేది తీసుకుంటుంది. అందులోపల వెళ్ళి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఆ ఫోటో అనేది వీడియోలాగా మనకి కన్వర్ట్ అయ్యి కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. చూడండి మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తాను. చూడండి ఇమేజ్ అనేది కదులుతూ ఉంది. ఈ విధంగా మనం ఏంటంటే సినిమాటిక్ ఫోటోని సినిమాటిక్ ఫోటోలాగా వీడియోలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సెకండ్ చూసుకుంటే ఇప్పుడు ఏదైనా సరే మనకి నచ్చిన ఒక 2-3 ఫోటోలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ టు దాని మీద క్లిక్ చేసుకుంటే యానిమేషన్ మీద క్లిక్ చేసుకుంటే చూడండి మనకు ఫోటోలు అనేది యానిమేషన్ టైపు ఆటోమేటిక్ యానిమేషన్స్ అన్నీ తీసుకుంటుంది. ఈ విధంగా ఏంటంటే మనం యానిమేషన్ చేసుకొని ఒక వీడియో ఫొటోస్ తోటే మన వీడియోలాగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించుకోకుండా మన గూగుల్ ఫొటోస్ ద్వారానే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా ఇక్కడి నుంచి మనం మొత్తం చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ని ఉపయోగించకుండా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా ఎడిటింగ్ చేయాలో మన గూగుల్ ఫొటోస్ని ఉపయోగించి తెలుసుకున్నారు కదా. మన ఇండియన్ టెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్, అండ్ సపోర్ట్ చేయాలనుకున్న మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్.